Hello everyone, welcome back to my channel Iron and Incense. సో ఈ వీడియోలో మనం రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి తీసుకున్న ఇంట్రపిడ్ గ్లౌస్ని కంప్లీట్గా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మొబైల్ సెన్సిటివిటీ టెస్ట్ అట్ ద సేమ్ టైం వాటర్ టెస్ట్ కూడా చేశాను. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఇది నాకు 1800 పడింది ఫ్లిప్కార్ట్‌లో. అట్ ఫస్ట్ నేను అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. బట్ నేను ఎమ్ సైజ్ ఆర్డర్ చేస్తే అది ఎక్సెల్ వచ్చింది. సో వాటిని రిటర్న్ చేసేసాను. వాళ్ళ దగ్గర ఎమ్ అనేది అవైలబుల్‌గా లేదు. సో అందుకని ఫ్లిప్కార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ వచ్చేసరికి గ్లో అయితే చాలా బాగుంది. నకిల్ సపోర్ట్ అదంతా చాలా బాగుంది. కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆలివ్ క్యామో. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి ఆలివ్ క్యామో, ఒకటి గ్రే క్యామో. ఇది ఆలివ్ క్యామో. ఒకసారి హ్యాండ్స్‌కి వేసుకొని ట్రై చేద్దాం ఎలా ఉంటుందో హ్యాండ్స్‌కి. ఇప్పుడు గ్లో అనేది చేతికి కొంచెం టైట్‌గానే ఉండాలి. కొంచెం టైట్‌గా ఉంటేనే మనకి ప్రొటెక్షన్ అనేది బాగుంటది. అది డైరెక్ట్‌గా ఒకేసారి లూజ్ అయ్యి జారిపోతా ఉంటే అంత ప్రొటెక్షన్ అనిపించదు. గ్లో అనేది ఎలా ఉండకూడదని కూడా అమెజాన్ నుంచి వచ్చిన ఎక్సెల్‌ని కూడా ఒకసారి వేసుకొని చూసాను. ఆ వీడియో కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. అది కూడా ఒకసారి చూడండి. సో మీకు తెలిసిద్ది అది లూజ్‌గా ఎలా ఉంటుందో. సో ఇది ఎమ్ సైజ్ అన్నమాట. ఇది ఆల్ వెదర్డ్ రెయిన్ ప్రూఫ్ గ్లోవ్స్. ఇది వాటర్ ప్రూఫ్ మెంబ్రేన్‌తో వస్తుంది. ఇంటీరియర్ వచ్చేసరికి వార్మ్ లైనింగ్ ఉంటది. బెంబెర్గ్ లైనరు. అది హై ఆల్టిట్యూడ్స్‌లో కూడా మీకు కొంచెం వార్మ్ కండిషన్స్‌ని ప్రొవైడ్ చేస్తది. సో, మీకు ప్యాడెడ్ కండిషన్స్ మొత్తం అది మెమరీ స్పాంజెస్‌తో వచ్చింది. మొత్తం ఒక 3 మెమరీ స్పాంజ్. మీరు ఆ వెల్క్రో లాక్ మీద కూడా చూడొచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ అని చెప్పి లోగో వచ్చింది. అది కూడా చాలా బాగుంది. మీరు ఈ ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానెల్ అండ్ లైక్, కామెంట్ అండ్ షేర్. సో, మీరు బోత్ హ్యాండ్స్ మీద చూడొచ్చు. ఇండెక్స్ ఫింగర్ మీద మీకు రాయల్ ఎన్‌ఫీల్డ్ అని చెప్పి ప్రింట్ చేసుంది టెక్స్ట్. అది కూడా చాలా బాగుంది. మీకు నకిల్ సపోర్ట్ అనేది చాలా బాగుంది. మీకు ఫింగర్స్ దగ్గర కూడా పీవీసీ ప్రొటెక్షన్స్ ఇచ్చారు. ఫింగర్స్ దగ్గర మొత్తం 100% పాలిస్టిచ్ ఫ్యాబ్రిక్. పామ్ సర్కంఫరెన్స్ ఆ ఏరియా అంతా కూడా 3 రబ్బర్ స్పాంజ్ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైమ్ అక్కడ ఒక స్లైడర్ అనేది ఇస్తారు కనిపిస్తుంది కదా! ఆ స్లైడర్ అనేది ఏం చేస్తుందంటే ఒకవేళ మనం కింద పడ్డా కూడా స్లైడ్ అయిపోతుంది. మన ఎల్బో మీద ప్రెషర్ అనేది పడకుండా. సో, అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఎక్సెల్ ఎలా ఉంటదో చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు మీరు ఎక్సెల్ చూడండి. ఇది చాలా లూజ్ ఫిట్ ఉంది. అంటే ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలో ముడత అనేది పడకూడదు. చూడండి ఆ ఫింగర్ టిప్ కూడా చాలా లూజ్‌గా ఉంది. సో, మనం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఫింగర్ టిప్స్ అనేవి పామ్‌కి అంత కంప్లీట్‌గా టచ్ అవ్వకూడదు. జస్ట్ ఒక కాంటాక్ట్ ఇవ్వాలి గానీ మరీ అంత ఎక్కువగా లూజ్ అనేది ఉండకూడదు. సో, మీకిక్కడ 4 టిప్స్ దగ్గర, థంబ్ దగ్గర, ఇండెక్స్ ఫింగర్ దగ్గర బోత్ గ్లోవ్స్‌కి మీకు 4 లెదర్ ప్యాచెస్ అనేవి ఇచ్చాడు. మొబైల్ సెన్సిటివిటీ కోసం. ఆ సెన్సిటివిటీ టెస్ట్ కూడా చేద్దాం చూడండి. సో, ఆ లెదర్ ఏరియాస్‌లో మీకొక పవర్ సింబల్ ఇచ్చారు గదా! సో, ఇప్పుడు దాన్ని ఒకసారి టచ్ సెన్సిటివిటీ చేసి చూద్దాం. సో, టచ్ సెన్సిటివిటీ అయితే పర్లేదు. మరీ అంత ఎఫెక్టివ్‌గా ఏం లేదు. పర్లేదు. నార్మల్‌గా అయితే నిదానంగా యూజ్ చేస్తే మాత్రం బానే ఉంటుంది. మనం నార్మల్ హ్యాండ్‌తో గబగబా యూజ్ చేయాలన్నట్టు చేయాలంటే కొంచెం కష్టం. సో, నార్మల్‌గా జస్ట్ ఓపెన్ అంటే కాల్స్ లిఫ్ట్ చేయడానికి అలాంటి వాటికైతే బానే ఉంటుంది. మిగతా అంతా ఓకే. ఇంక నెక్స్ట్ మనం దీన్ని వాటర్ టెస్ట్ కూడా చేద్దాం. వాటర్ టెస్ట్ కూడా చూసేయండి. మనం బకెట్‌లో ఏం వాటర్ తీసుకోవట్లేదు. జస్ట్ నార్మల్‌గా ఇప్పుడు రెయిన్ అంటే మామూలుగా డైరెక్ట్‌గా హ్యాండ్స్ మీద పడిద్ది కాబట్టి మనం డైరెక్ట్‌గా ట్యాప్ కింద హ్యాండ్ పెట్టి చూసేద్దాం. ఎలా ఉంటుంది ఏంటో. వాటర్ అయితే అంత ఎక్కువగా అబ్జర్వ్ అయితే చేసుకోవట్లేదు. అన్ని కిందే పోతున్నాయి ఆల్మోస్ట్. సో, వాటర్ అంత అబ్జార్ప్షన్ అయితే లేదు. సో, చూద్దాం. ఒకసారి మీకు హ్యాండ్ కఫ్ అదే ఆ గ్లౌస్ కూడా మీకు తీసేసి ఒకసారి హ్యాండ్ కూడా చూపిస్తాను. అది ఎంతవరకు తడిచిందో, తడవలేదో. అంటే బయటకి కొంచెం తడిచినట్టుంది గానీ, లోపలికైతే వాటర్ అంత ఎక్కువగా ఎళ్ళలేదు. సో, మీకొకసారి గ్లోవ్ తీసేసి చూపిస్తాను. ఫుల్‌గా వాటర్‌తోటి తడుపుకొనొచ్చాను. సో, ఇప్పుడు గ్లౌస్ తీసేసి ఒకసారి చూపిస్తాను చూడండి. సో, అది గ్లోవ్ కొంచెం తడిగా ఉంది గానీ, హ్యాండ్‌కైతే లోపల తడేం లేదు. హై ఆల్టిట్యూడ్స్‌లో గానీ, లేదంటే రెయినీ కండిషన్స్‌లో గానీ బానే ఉంటుంది. అంత అబ్జర్ప్షన్ అనేది వాటర్ ఎక్కువగా లేదు. అంతా బానే ఉంది. మొత్తం మనం ఔట్‌డోర్‌లో గూడా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో, ఈ గ్లౌస్ మనం ఏందంటే అసలు తెలిసి తెలియని టైంలో అసలు గ్లౌ దేనికి యూజ్ చేస్తారు? ప్రొటెక్షన్‌గా, షో ఆఫింగ్‌గా అంటే అలాంటివి ఏం తెలియకుండా జస్ట్ నార్మల్‌గా బయట ఏమైనా వీడియోస్ అట్లా చూసినప్పుడు అందులో బైకర్స్ ఏసుకొనుంటారు కదా!
జస్ట్ గ్లోవ్స్ వాడాలి అన్న కాన్సెప్ట్‌లో తీసుకున్నాయి. అది 4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో 300 రూపీస్‌కి వచ్చినియి. సో, ఇది అసలు వేసుకుంటే అసలు వేసుకున్నట్టే ఉండదు. జస్ట్ మీకు అదంతా ప్లాస్టిక్ అదంతా నక్కుల దగ్గర అదంతా. మనకి దీంట్లో అయితే టీపీయూ వస్తుంది. సో, ఇది కూడా అంతా ప్లాస్టిక్. మీకు అది హ్యాండ్ అనేది చాలా పెయిన్ వస్తది యూజ్ చేస్తున్నా కూడా. సో, మీకు ఒకసారి ఇది వేసుకొని చూస్తే అసలు జస్ట్ ఏదో క్లాత్ ఉన్నట్టు ఉంటది చేతి మీద. అంతకు మించి ప్రొటెక్షన్ సంగతి దేవుడెరుగు. హ్మ్. నార్మల్‌గా ఉంటుందనమాట. సో, ఏముండదు దాంట్లో. అది నార్మల్ క్లాత్ ఉన్నట్టే ఉంటుంది. అసలేమనిపిచ్చదు ప్రొటెక్షన్ ఉన్నట్టు. ఇప్పుడు డేలైట్ కండిషన్స్‌లో చూడండి. డేలైట్ కండిషన్స్‌లో కూడా కలర్ అనేది చాలా బావుంది. సో, మీరు ఈ గ్లోవ్ అబ్జర్వ్ చేశారా? పామ్‌కి అంత ఎక్కువగా టచ్ అవ్వట్లేదు. అంటే జస్ట్ లైట్‌గా టచ్ అవుతుంది. కొంచెం కష్టంగా టచ్ అవుతుంది. సో, బైక్ మీదకొచ్చేసరికి అంటే మనం ఇన్ని రోజులు ఫస్ట్ నుంచి నార్మల్ హ్యాండ్ తోటి డ్రైవ్ చేసి ఉన్నాం గదా! సో, ఇప్పుడు సడెన్‌గా గ్లౌస్ అంటే కొంచెం టైం పట్టిద్ది. గ్లౌ అనేది అలవాటవ్వడానికి. సో, నేను ఒక 50 కిలోమీటర్స్ అట్లా డ్రైవ్ చేసి కూడా చూసాను. పర్లేదు. నాకైతే కొంచెం అలవాటైతే కొంచెం కంఫర్ట్ బావుందనిపిచ్చింది. హ్యాండ్‌కైతే చాలా బాగా అనిపిచ్చింది. కంఫర్ట్ బాగుంది. గ్రిప్పింగ్ గూడా చాలా బావుంది. సో, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. టాటా బాయ్.